మొన్న మోడీ గారు ఒకటి మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసిన ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి క్లెయిమ్స్ దట్ హీ గాట్ ద 3 బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు తెలంగాణ అన్నాడా? మొన్న ఆయననే తెచ్చిండని బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ చెప్తే ఈయనండి. ఇది హైలైట్ జోక్. The Modi government brought national policy called the National Rail Plan. The first draft of the National Rail Plan was released in 2020 and the final report was released in 2021. It mentions the government's plans to develop 7 high-speed rail corridors, out of which 3 are connected to Hyderabad. 2020లో స్టార్ట్ అయింది, 2021లో రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఈయన లోటపి ఏడున్నాడు. ఈయన అప్పుడు దుబ్బాకల డిపాజిట్ వీకింది, జిహెచ్ఎంసీలో డిపాజిట్ వీకింది, హుజురాబాద్లో డిపాజిట్ వీకి ఈయననే ఏడున్నాడో గాయబుండే మనిషి ఈయనట రైల్ కారిడోర్ తెచ్చినట్ట. ఈయన రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అడగాలి. జర్నలిస్ట్ అని చెప్తున్నా, ఇట్లాంటి మంచి టాపిక్లు వచ్చినప్పుడు రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అన్న తెలుసా అని అడగాలి. ఈయనకి ఏం సంబంధం అండి? 2021లో అయిపోయింది ప్రణాళిక. ఇప్పుడు వచ్చినాయి అవన్నీ. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఇంకోటి రేవంత్ దీంట్లో అంట్లా చదువు సంధ్య ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. అది తమరికి ఎక్కదు. అది మూసి ప్రక్షాళన చేస్తా, మరి కారిడోర్ చేస్తాను, అంత రీహాబ్ అందరికీ ప్లాన్ చేసి నువ్వు కూలగొట్టుడు ఉన్నది కానీ ఒకటి కట్టింది లేదు. ఏడికి షిఫ్ట్ చేస్తావు కూలగొట్టిన ఇల్లు అన్ని ఉట్టి మాటలు, 4 రూపాయలు వేసుకపోవడు. ఇది ద క్రైటీరియా ఫర్ హై స్పీడ్ రైల్ కారిడోర్స్ ఆర్ యాజ్ ఫర్ ఇవి అన్ని రీసెర్చ్లు ఉంటాయి. సిటీ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs, డిస్టెన్స్ బిట్వీన్ సిటీ పేర్ ఆఫ్ సిటీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి, కన్ఫైన్ టు డిస్టెన్సెస్ బిట్వీన్ 300 to 700 kilometers, సిటీ జీడిపి, హై లెవెల్స్ ఆఫ్ కంజెషన్, passenger flow between both the cities, including AC rail and air trips. ట్రైన్లలో తిరిగేటోళ్ళు ఏసీ కోచ్లలో ఎంత తిరుగుతున్నారు, ఫ్లైట్లలో ఎంత తిరుగుతున్నారు, ట్రాఫిక్ మూవ్మెంట్, దాని మీద రీసెర్చ్ ఉంటుంది. కారిడోర్స్ హ్యావింగ్ ఏసీ ప్యాసింజర్స్ మోర్ దెన్ 50% ఐడెంటిఫైడ్. ఏసీ కోచ్లలో ఎక్కువ తిరుగుతున్నారు ఈ కారిడోర్లలో. ఇదంతా రీసెర్చ్ ఉంటుంది దీని వెనుక. డైలాగులు పతలాట కాదు ఇది చోటు, పతలాట కాదు ఇది. జోకర్ ఉంటుంది కదా, జోకర్ అనుకున్నాడు ఏందో మరి. ఇది జస్ట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి, నీకు మాకు అందరికీ ముఖ్యమంత్రి, ఆయనను ఎడ్యుకేట్ చేయడానికి చెప్తున్నది ఈ విషయాలు. నెక్స్ట్ టైం వాగేటప్పుడు పత్తల టేబుల్ మీద వాగేటట్టు వాగకు. ఇంకో డైలాగ్ కొట్టినోడు, అందుకే డౌట్ కూడా వస్తుంది నాకు మోదీ గారు మొన్న అన్న మాట మీద. ఇది మేము రాజకీయాలు రాగానే మాకు కోచింగ్ క్లాసులు అన్నిట్లో వింటుంటాం. ఇది పహలా దేశ్, उसके बाद జనతా దళ్, దాని తర్వాత బీజేపీ పార్టీ, దేశం ప్రథమం, ప్రజలు సెకండు, తర్వాత మన పార్టీ, తర్వాత 4th ప్లేస్లో మన కుటుంబం కానీ ఇండివిజువల్ కానీ అని మాకు నన్ను నేర్పినాడు. ఈ డైలాగులు కొడతా ఉంటాడు మధ్యలో. అందుకనే మోదీ గారు మొన్న అన్నది నాకు చాలా బలంగా నాటకపోయింది. కోమటిరెడ్డి అన్న నువ్వే చూసుకోవాలి, జాగ్రత్త. శ్రీధర్బాబు గారు, మహేష్ అయితే ఆయనకి అసిస్టెంటే, పిఏ టు సీఎం. ఆయన ఏం చెప్తే అది. నిజామాబాద్ ప్రజలకి లొట్టపీస్ చూపిస్తున్నా కూడా మహేష్ కుమార్ కూడా మాట్లాడతలేడు. అంటే కూర్చోమంటే కూర్చున్నాడు, లేవమంటే లేచేటోని పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే రాహుల్ గాంధీకి అక్కలు ఉండాలి. ఈయనకి బయట మాట్లాడడానికి అవన్నీ, నేనేదో దేశభక్తుడిని, అటు ప్రధానమంత్రి గారిని ఇంప్రెస్ చేసుకోవాలను, మా హోమ్ మినిస్టర్ గారిని ఇంప్రెస్ చేసుకోవాలను,
ఉమ్, ఇవన్నీ బయట మాట్లాడతాం కానీ ఈయన ఫస్ట్ రేవంత్ పहला రేవంత్ बाद में కొండల్ उसके बाद में कृष्णा లాస్ట్ में తిరుపతి రేవంత్ రెడ్డి కుటుంబం కొండల్ రెడ్డి కుటుంబం కృష్ణారెడ్డి కుటుంబం తిరుపతి రెడ్డి కుటుంబం తప్ప ఏ కుటుంబం మీద ఈయనకి చిత్తశుద్ధి లేదు తెలంగాణలో. ఊకే డైలాగులు తప్ప ఏముండవు సార్వి. ఇక ఈ ఫ్యూచర్ సిటీ అట, ఆ ఫ్యూచర్ సిటీకి మన 9th డిసెంబర్ రోజు సోనియా గాంధీ బర్త్డే నాడు ఏదో చేసిండు కదా, ఏదో సమిట్, గ్లోబల్ సమిట్ అని చేసిండు. సోనియా గాంధీ గారిని పిలిచిండు. వచ్చిందా నా లేకైతే రాలే. అరే వాళ్ళు కూడా నమ్మరీనని. ఆ కేసీఆర్ కరీంనగర్ని డాలస్ చేస్తా, వరంగల్ని వాషింగ్టన్ చేస్తా, హైదరాబాద్ని మన న్యూయార్క్ చేస్తా, పాత బస్తీని ఇస్తాన్బుల్ చేస్తా అంటే ప్రజలందరూ కూర్చొని ఆయనని ఫార్మ్ హౌస్లో కూర్చోబెట్టారు అందరు కలిసి. ఇక ఈయన టోక్యోలు, న్యూయార్క్లు, అన్ని లండన్లు అన్ని కలిపేట అన్ని తీసుకొచ్చి ఒకటే ఫ్యూచర్ సిటీ చేస్తారట. ఉన్న పట్టణాలనే అప్గ్రేడ్ చేస్తా అంటే కేసీఆర్ని నమ్మలే. లేని పట్టణం క్రియేట్ చేస్తారట, ఫ్యూచర్ సిటీ అట. అందుకే రాలే సోనియా గారు. ఫ్యూచర్ సిటీ మీద ఈయన చేసిన రీసెర్చ్ ఏంది, ఫ్యూచర్ సిటీ ప్లానింగ్కి ఉన్న ఏజెన్సీలేంది, ఎవరు, మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది, ఎన్ని సంవత్సరాలలో కడతారు, ఎంత బడ్జెట్, ఏం నుంచి తెస్తారు, ఇవన్నీ అడగరు జర్నలిస్టులు. ముఖ్యమంత్రి అని భయపడతాడా? ఈ ముఖ్యమంత్రి మీద పేరుకే ముఖ్యమంత్రి, గింతే కుర్చీ లేవేలే, కూర్చుంటే కుర్చీలో గాయపడతాడు ఈయన. ఏం భయపడకూరు, అన్ని అడగండి, టెక్నికాలిటీస్ అడగండి జర్నలిస్టులు మాట్లాడేటప్పుడు. నోటికి వచ్చింది మాటలు పతలాట ఆడినట్టు. మన ఇందూరు పట్టణానికి వస్తే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేసినట్టున్నాడు. సుదర్శన్ రెడ్డిది ఎట్లా అయిపోయింది, దగ్గర పడ్డది. భూపతి రెడ్డి గారు అవుట్. మొత్తం పగబట్టిండు నిజామాబాద్ జిల్లాని. ఇక్కడ ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ నిజామాబాద్ అర్బన్ రూరల్ టీమ్స్ కలిసి వాళ్ళ నిద్ర పోనీయొద్దు. ఇయ్యాలటి వరకు పసుపు బోర్డు చైర్మన్ గారు ఉన్నారు. ఇయ్యాలటి వరకు రైతులు, మీకైతే మేము చెప్పాలండి, మేము చేసేసినాము. రేట్లు పెరిగేటట్టు మార్కెట్స్ లింక్ చేసినాము, ఎక్స్పోర్ట్స్ పెంచినాము, కిసాన్ రైలు పెట్టినాము ఎక్కడెక్కడ అవసరమో, లాజిస్టిక్స్లో బాగా వర్క్ చేసుకున్నాము. తర్వాత బోర్డు ఇచ్చినాము, అది బోర్డు తెలంగాణకి ఇచ్చినాము. దానికి మీ బిడ్డని, ఇందూరు జిల్లా బిడ్డని చైర్మన్గా చేసినాము. అవన్నీ కూడా నరేంద్ర మోడీ ఈ గడ్డ మీదకి వచ్చి చేసిపోయింది. ఇవాళ పసుపు బోర్డు కోసం కొట్లాడితే రైతులు చేసుకొస్తే అయిపోతుందేమో అనుకున్నాము. ఇవాళ దానికోసం జాగా కోసం కూడా కొట్లాడబడుతుంది. నేను చెప్తున్నా పసుపు రైతులందరికీ, అంతా మీరు ఖుషి కాకండి. ఈ రేట్లు మీరు గతంలో కూడా చూసిన వాళ్ళే. మీరు 90లలో ఎప్పుడో ఉండే కదన్నా, ఎట్లా పడిపోయినాయి. మీకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసింది, బోర్డు ఇచ్చింది, చైర్మన్ మీయోడిని ఇచ్చింది, ఈ మీ గడ్డ మీద ఇచ్చింది. దీన్ని సద్వినియోగం రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ చేసుకోగలుగుతాయి. నయా పైసా చిత్తశుద్ధి లేదు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు, కనీసం జాగా కూడా ఇస్తలేరు. మొన్న పల్లెగారెడ్డి గారు ఉద్యమాన్ని దిగుతామంటే టక్కని ఫోన్ చేసిండు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ చేసి 10 రోజులు అవుతుంది, అన్న మా జిల్లా పరిషత్ ల్యాండ్ ఇచ్చేస్తున్నాము, కలెక్టర్ గారికి చెప్పేసినాము. కలెక్టర్ గారు లైన్లకు తీసుకున్నారు, ఫోన్లో కలెక్టర్ గారు ఒప్పేసుకున్నారు. దాని తర్వాత ఆ ఫోన్ పెట్టేసినాక కలెక్టర్ గారు ఫోన్ ఎత్తలేదు. ఇంకో 10 రోజులు ఆగుతాం, ఇంకా 15 రోజులు ఆగుతాం. దాని తర్వాత ఆయన కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ కూడా రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉంటే రోడ్ ఎక్కాల్సి వస్తుంది రైతుల కోసం. ఆయన పసుపు రైతు ఫస్ట్, తర్వాత చైర్మన్, బోర్డు చైర్మన్. ఇంత లోపల పనికిమాలిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందో పిక్తుందో. మీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పోడు, మీకు ఎందుకే జాగా?
టర్మరిక్ బోర్డు కంటే పెద్దదా మీది పాలతో పాటు. ఇయ్యలటి వరకు ఏం చేసిర్రు వీళ్ళు రైతుల కోసం, ఈ ప్రాంత రైతుల కోసం ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ఇందూరు ప్రజలు గమనించి, ఇందూరులో మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది, మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాము, మా కొట్లాట ఏం కొత్త కాదు, ఇంకా కొట్లాడాలన్నా కొట్లాడతాం, మంచి బాధాతో కొట్లాడతాం. దయచేసి మీ అందరూ కూడా గమనించాలి. ఇందూరు పట్టణం వాళ్ళు, ఇందూరు జిల్లా వాళ్ళు, పసుపు రైతులు, ఇక ఆయన రేవంత్ చేసిన వాగ్దానాలు అయితే అన్ని నువ్వుకే మేము యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళని తిరుగునిచ్చుడు బంద్ చేయండి జర దయచేసి. ఉందా ఎనీ అదర్ సబ్జెక్ట్స్ అదర్? థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి, ఏమైనా ఉంటే చెప్పండి మీరే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 2029లో బ్రహ్మాండ మెజారిటీతో ఉంటుంది. మేర్సే జుడ్జావ్ అన్నట్టు చూసినావా? దాని సంగతి నాకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంటాయి. కానీ 100% బీజేపీ గౌరవంతో ఉంటుంది. హై టెన్షన్ రాజకీయాలు చూస్తారు మీరు నెక్స్ట్ 2 years. హై టెన్షన్. పర్మిషన్ ఇక్కడ నుంచి జగిత్యాల పోతున్నా, అక్కడ ముచ్చట ఆడ మాట్లాడతాం. 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంది ఆడ ఎస్పీ గారు కొంచెం కాంగ్రెస్ కార్యకర్త తయారయ్యిండు. సరే ఆయన సంగతి కూడా చూద్దాం, కానీ పర్మిషన్లు ఇస్తలేడు, కాంగ్రెస్ రంగులు పూసుకుంటున్నట్టున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఆయన జర యంగ్స్టర్ ఏమో జర జాగ్రత్తగా ఉండాలా. పెద్ద కెరియర్ ఉంది మీకు ముందు ముందు. అందరికీ సమానంగా న్యూట్రల్గా వ్యవహారం చేయాలి. పోస్ట్పోన్ చేసినాము, ఇంకా పెద్ద ఎత్తున దాని గురించి కొట్లాడతాము. అక్కడ ఎమ్మెల్యేకి కూడా కళ్ళు నెత్తికెక్కినాయి. ఆయన భూస్థాపితం చేశారు, నేను ఊకోను. మళ్ళీ కూడా వాళ్ళ చెల్లెలకి ఆయన కొత్త పార్టీ పెట్టుకోవాలి. అర్థం కావద్దు, రాజకీయము ప్రపంచం అర్థం కాకుండా చేస్తాం. మళ్ళా ఇప్పుడు ఇందూరు ప్రజలకు ఎట్లయితే మనం 2-3 విషయాలు మాట్లాడినామో, జగిత్యాల ప్రజలకు కూడా కొన్ని అవేర్నెస్ తీసుకొచ్చే పని మీద పోతున్నాడు అన్నట్టు. ఓకే, చట్టం ఎవరికి చుట్టం కాదు.